హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి స్వీట్ కార్న్తో. అదే క్యాప్సికమ్ పెప్పర్ కార్న్ అండి. ఈ క్యాప్సికమ్ పెప్పర్ కార్న్ చాలా ఈజీగా ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 స్వీట్ కార్న్స్ని స్టీమ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా బాయిల్ చేసుకొని కాసేపు వీటిని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ కనుక ఉంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. బటర్ లేకపోతే ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి హాఫ్ కుక్ అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ఓవర్ కుక్ చేసుకోకూడదండి. క్యాప్సికమ్ అనేది క్రంచీగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి మనం ముందుగా స్టీమ్ బాయిల్ చేసి పెట్టుకున్న ఆ స్వీట్ కార్న్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఎక్కువగా యాడ్ చేయకండి. మిరియాల పొడిని ఘాటుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మిరియాల పొడిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ క్యాప్సికమ్ పెప్పర్ కార్న్ తయారైపోయింది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంది అండ్ కలర్ఫుల్గా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.